5,000 కోట్ల రూపాయలని కేంద్రం నుంచి ఆ రోజు డబ్బు పంపిస్తే దారి మళ్లిస్తే 50 మంది చచ్చిపోయారు, వేలాది మంది ఆస్తులు అమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కక్ష, కార్పణ్యం, ఎంతసేపు ఆయనకి బాగా ప్రతీకారం తప్పితే ఈ ప్రపంచంలో ఆయనకి ఏమి ఉండదు. పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కొట్టారు, చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి గారు కొట్టారు. అక్కడ ఆ రాష్ట్రంలో ఉంటారా సార్? ఇప్పుడు దాకా మేము అధికారులు ఉన్నప్పుడు మాకు ఆ ఆలోచన మాకు ఉంటుందండి, మాకు లేనే లేదు. కాబట్టి ఈ రోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఈ రోజు పరిపాలన స్వేచ్ఛగా మా మీద దాడులు చేస్తున్నారు, స్వేచ్ఛగా మర్డర్లు చేస్తున్నారు, స్వేచ్ఛగా అవినీతి చేస్తా ఉన్నారు. మేము అలా చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు ఉంటుందండి? మేమెందుకు డిఫెన్స్ లో పడాల్సిన పరిస్థితులు వస్తాయండి? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారండి వాళ్ళు? సంస్కారవంతుడు అనుకున్న ఈ రోజు నుంచి ఏదైతే ఉంటుందో చట్ట ప్రకారం పోతాం. రాబోయే రోజుల్లో కూడా రాజశేఖర్ గారు మనం డీవియేట్ అవ్వద్దండి, దీన్ని స్పైసీ చేయొద్దు. మనం ఒక మెసేజ్ ఇచ్చేలాగే డిబేట్ చేద్దాం, స్పైసీ చేయొద్దు నేను దయచేసి. రైట్. రాజశేఖర్ గారికి ఎక్కువ టైం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మీరు ఇప్పుడు కూటమి నుంచి ఇద్దరు ఉన్నారు కదా, ఒక అనలిస్ట్ ఉన్నారు, రాజశేఖర్ గారు ముగ్గురికి సమాధానం చెప్పాలి కాబట్టి ఆయనకి సమయం ఎక్కువ ఇచ్చాను. అంతేగాని దీనిలో ఎటువంటి పార్షియాలిటీ లేదు. గురుమూర్తి గారు ఒక 2 minutes కంక్లూడ్ చేద్దాం. ప్రతిరోజు మాట్లాడుకునేదే ఇది, ప్రతిరోజు ఉండే పంచాయతీయే కదా. మాట్లాడండి. సార్, ఆయన పరిశ్రమల గురించి చెప్పాడు. సింగపూర్ వెళ్తేనంటే అక్కడ ఎవరో ఈశ్వరన్ లోన్ వేశారు, మీరు ఆయనతో ఉండాలని. ఈశ్వరన్ లోన్ అయితే మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఎందుకు వెళ్ళాం మేము సింగపూర్? తర్వాత వీళ్ళు వచ్చినాక ఒక్క పరిశ్రమ పెట్టారు చెప్పానండి. కృష్ణా జిల్లాలో అశోక్ లేలర్ ఉంటే దాన్ని మూత వేయించారు. ఈ రోజు మేము వచ్చినాక దాన్ని తెరిపించాం. అదే విధంగా గల్లా జయదేవ్ కు సంబంధించినటువంటి కంపెనీని పక్క రాష్ట్రానికి పారదోలారు. అదే విధంగా మేము ఈ రోజున ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసం మరి 16,347 మందికి మరి ఈ రోజున బీఈడీకి సంబంధించి ఆ రోజు ఇవాళ పోస్టులు ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ మేము ఆయన చెబుతా ఉన్నారు హామీలు నెరవేర్చలేదని. నేను ఒకటి చెబుతున్నా, 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి, మాకు 5 రోజులు పట్టింది. అది మా కెపాసిటీ, అది మా నాయకుడి కెపాసిటీ. తర్వాత పెద్దిరెడ్డి గారు ఎవరు దయాదాక్షాణ్యాల మీద ఇక్కడ ఏం జరిగిందనేది ఈ ప్రాంతంలో అడిగితే చెబుతారు, రాయలసీమ వెళ్ళి అడిగితే చెబుతారు. చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఏంటో రాయలసీమ క్యాంపస్కి వెళ్ళి అడిగితే చెబుతారు. ఇవాళ వీళ్ళేదో మాట్లాడితే కుదరదండి. ఇవాళ ఇంకొక విషయం కూడా చెబుతున్నా, వీళ్ళకి 5 సంవత్సరాల్లో ఉపాధి హామీ కింద 1000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేస్తే మా పవన్ కళ్యాణ్ గారు ఒకే సంవత్సరం 4,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారు. అదే విధంగా ట్రైబల్ ఏరియాలో మేము 500 కిలోమీటర్లు ఇవాళ రోడ్లు నిర్మాణం చేసాం ఉపాధి హామీ పథకం కింద. ఏంటంటే ఇది చేసింది? ఇవాళ మా రోడ్లు తవ్వారు అన్నారు, రోడ్లు తవ్వలా, రోడ్లు మొత్తం వీళ్ళే గుంటలు పెట్టేసి రోడ్లను సర్వనాశనం చేసి వెళ్ళిపోతే ఆ రోడ్లని ఇవాళ బాగు చేస్తా ఉన్నాం, ఆ రోడ్లు మొత్తాన్ని ఇవాళ వేస్తా ఉన్నాం, మేం చేస్తా ఉన్నాం. ఇవాళ పరిస్థితులు మొత్తం కూడా పారిపోయింది. ఇవాళ మేము ఒకటే ఆయన చెబుతున్నారు అంటే దాడులు చేసామంట. ఎవరు దాడులు చేశారండి? అమర్నాథ్ గౌడ్ ఒక చిన్న బిడ్డని నడి రోడ్డు మీద తగలబెట్టింది ఎవరు? అదే విధంగా తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కోసింది ఎవరు? వేలాది మంది మీద దాడులు చేశారు. మాలాంటి వాళ్ళు చదువుకున్నటువంటి బీసీ వర్గాల నుంచి వస్తే అనవసరంగా ఆ రోజున గన్నవరం దీంట్లో మమ్మల్ని జైల్లో పెట్టించారు. అచ్చెన్నాయుడు గారిని ఎందుకు పంపారు? కొల్లు రవీంద్ర గారిని ఎందుకు పంపారు? అదే విధంగా యనమల రామకృష్ణ గారిని ఎందుకు కేసు పెట్టారు? ఈ విధంగా బీసీ ఎస్సీ మైనారిటీ అదే విధంగా డోర్ డెలివరీ చేశారండి. వాళ్ళ ఎమ్మెల్సీ చంపి వాళ్ళ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఆయన పక్కన కూర్చోబెట్టుకుని పొగిడినటువంటి పార్టీ వీళ్ళంటే మాట్లాడేది, వీళ్ళ డిబేట్ లోకి మాట్లాడేది ఒకటే. గురుమూర్తి గారు సమయం లేదు. శివశంకర్ గారు పరిశ్రమలు వస్తున్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, పర్యటనలో ఏ పరిశ్రమలు వచ్చినాయి? చెప్పండి సార్. సింగపూర్ ఎందుకు వెళ్ళారు చెప్పండి సార్. సింగపూర్ లో ఎండింగ్ ఏం సాధించారో చెప్పనండి సార్. గురుమూర్తి గారు రాజశేఖర్ గారు అది చెప్పనండి సార్. అవినీతి సంబంధం దాచుకోవడానికి అక్కడికే సింగపూర్ వెళ్ళి మేము అధికారిక పర్యటనలని ప్రభుత్వ డబ్బు ప్రజల డబ్బు దుర్వినియోగం ఏముంది సార్? దానికి వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాల్మన్ రాజశేఖర్ గారు, గురుమూర్తి గారు దయచేసి ఇద్దరిని మ్యూట్ చేయండి. శివశంకర్ గారు మీరు క్లారిటీ ఇవ్వండి. రాజశేఖర్ గారు అడిగిన దానికి ఇప్పుడు ఏ విదేశీ పర్యటన చేసినా
ఎవరు చేసినా అది డబ్బు దాచుకోవడానికే అన్నట్టుగా రాజశేఖర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు సింగపూర్ పర్యటన సాధించింది ఏంటి, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి అని అడుగుతూ ఉన్నారు. మీరు క్లారిటీ ఇవ్వండి దయచేసి శివశంకర్ గారు. ఖచ్చితంగా అండి. ఒకటి ఇక్కడ గమనించాలి, రాజశేఖర్ గారికి ఆయనకి తెలిసే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిద్రపోయినట్టు నటించినోడు లేపడం చాలా కష్టం. రాజశేఖర్ అన్నకి అన్ని తెలుసు కానీ మరి తప్పదు, ఆ పార్టీలో ఉన్నాడు, సమర్థించాలి. సింగపూర్ వెళ్ళి గతంలో సింగపూర్ ఫెసిలిటేషన్ కంట్రీగా మనం తీసుకున్నాం. ఎందుకు అంటే అది వరల్డ్ లో ఫైనాన్షియల్ క్యాపిటల్, అది సింగపూర్. నెంబర్ ఆఫ్ కంపెనీస్ అక్కడ ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ ప్రమోటింగ్ ఏజెన్సీ. ఈరోజు ఆయన మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్తాను. లాజిస్టిక్స్లో కానీ, షిప్ బిల్డింగ్లో కానీ, టెక్నాలజీలో కానీ సింగపూర్ చాలా ముందంజలో ఉంది. దాన్ని మనము అక్కడ మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలని అలా చెప్పి ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు సమక్షంలో వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పాలసీలు మేము